హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ మూవీకి సంబంధించిన టైటిల్ యానిమేషన్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది ఎలాగుందో చూద్దాం. ఫస్ట్ సార్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్కి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయకముందు మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక ఫోల్డర్ అయితే డౌన్లోడ్ అవుద్ది. ఆ ఫోల్డర్లో ఈ సోర్స్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఈ సోర్స్ ఫైల్స్ అన్ని యూజ్ చేసి మీరు ఈ భీష్మ టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ సోర్స్ ఫైల్స్ అన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ప్రాజెక్ట్ ప్యానల్లో డ్రాప్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మనకి సోర్స్ ఫైల్స్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, అది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్లాసెస్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, ఇది నాకు ఒపాసిటీ తగ్గాలి. షార్ట్ కట్ వచ్చేసరికి టీ, ఒపాసిటీ 40. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లవ్ ఐకాన్స్ ఉన్నాయి, ఇవి కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇవి పిఎన్జీ ఫార్మెట్లో ఉంటాయి, సో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఈ టైటిల్ మనకి ఇలిస్ట్రేటర్లో డిజైన్ చేసుకున్న ఒక డిజైన్, ఫాంట్ అయితే కాదు. నెక్స్ట్ ఈ టైటిల్లో మనకి కింద ఉన్న పాత్ వరకు యానిమేట్ అవ్వాలి. ఓకే, దీనికోసం మనం మాస్క్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ లేయర్ నేను డూప్లికేట్ చేసుకున్నా, కంట్రోల్ డి 2 టైమ్స్ డూప్లికేట్ చేసుకున్నా. మొత్తం మనకి 3 లేయర్స్ వచ్చినాయి. ఓకే, పైన ఉన్న 2 లేయర్లు హైడ్ చేసేద్దాం. ఓకే, కింద టైటిల్ వరకు ఫస్ట్ మాస్కింగ్ వేసుకుంటున్నాం. జస్ట్ పెన్ టూల్తో ఇంతవరకు మాస్కింగ్ వేసుకుంటున్నాం. మనకేంటంటే కింద ఉన్న లేయర్లో ఈ పార్ట్ వరకు అవసరం లేదు. చూడండి, ఇక్కడ మనకు పైన ఉన్న టైటిల్ వరకు కావాలి. దీనికోసం ఈ లేయర్ ఓపెన్ చేసుకొని మాస్క్ ఆప్షన్స్లో ఇన్వర్టెడ్, ఆటోమేటిక్గా మన టైటిల్ వరకు కనబడుతుంది, కింద పాత్ కనబడదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ లేయర్ అన్హైడ్ చేసుకొని ఇందులో మనకి ఓన్లీ పాత్ వరకు కావాలి, ఈ యారో అవసరం లేదు. ఓకే, ఇంతవరకు మాస్కింగ్ వేసుకుంటున్నాం. ఇక్కడ కింద లేయర్ కూడా హైడ్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా ఓన్లీ మనకి పాత్ వరకే ఉంది. ఓకే, నెక్స్ట్ టాప్ లేయర్ అన్హైడ్. ఈ లేయర్లో మనకి ఓన్లీ యారో వరకు కావాలి. చూస్తే ఓన్లీ యారో వరకే ఉంది, మిగతా టైటిల్ అలాగే పాత్ అయితే లేదు. మనకి టోటల్గా 3 లేయర్స్ వచ్చినాయి. 3 లేయర్స్ అన్హైడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులో మనకి కింద ఉన్న ఈ యారో అలాగే ఈ పాత్ వరకు యానిమేషన్ జరగాలి. ఫస్ట్ ఈ పాత్ వరకు యానిమేషన్ చేసుకుంటున్నా. సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేస్తే మాస్క్ పాత్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇది 1 సెకండ్కి వెళ్ళేసరికి స్టాప్ వాచ్ సేమ్ పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ మాస్క్ పాత్ ఆన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళేసరికి ఈ పాత్ యానిమేషన్ అనేది ఇలా జరగాలి. ఓకే, స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్నీ ఈ పొజిషన్లో ఉండాలి. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ ఆప్షన్ మనకి స్మూత్గా ప్లే అవుద్ది. ఓకే, మాస్క్ పాత్ హైడ్ చేసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాప్ లేయర్ సెలెక్ట్ చేసుకొని పి షార్ట్కట్ పి ప్రెస్ చేస్తే పొజిషన్, అలాగే షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే మనకి రొటేషన్, ఇవి రెండే కనబడతాయి. నెక్స్ట్ 1 సెకండ్కి వెళ్ళేసరికి సేమ్ పొజిషన్లో ఈ యారో అనేది ఉండాలి. సో పొజిషన్ స్టాప్ వాచ్, రొటేషన్ స్టాప్ వాచ్, మనకి కీ ఫ్రేమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇది యాంకర్ పాయింట్ వచ్చేసరికి మనకి పైన ఉంది. సో ఈ యాంకర్ పాయింట్ వచ్చేసరికి నాకు సెంటర్లోకి రావాలి. చూడండి, ఈ యారో సెంటర్లోకి ఉండాలి. ఓకే,
నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి దీని పొజిషన్ నాకు ఇక్కడ ఉండాలి. ఓకే, అలాగే రొటేషన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ ఎక్కడ ఉండాలి, అలాగే రొటేషన్ కొంచెం ఇలాగా రొటేట్ చేసుకుంటాం. ఇలాగా మనం యానిమేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్లాసెస్ వరకు యానిమేషన్ జరగాలి. దీనికోసం గ్లాసెస్ లేయర్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ P క్లిక్ చేస్తే పొజిషన్. అలాగే పైన లవ్ ఐకాన్స్ ఉన్నాయి, అవి కూడా షార్ట్కట్ P ప్రెస్ చేస్తే పొజిషన్. ఇవి రెండు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి స్టాప్ వాచ్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ 4 సెకండ్స్కి వెళ్ళేసరికి పొజిషన్ మనకి పైకి ఇలాగా మూవ్ అవ్వాలి. చూడండి లైట్గా మనకి మూవ్ అవుతాయి. హైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సబ్ టైటిల్ కోసం ఫస్ట్ పైన ఈ టైటిల్ వరకు యానిమేషన్ జరగాలి. దీనికోసం ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్. ఓకే, నెక్స్ట్ సబ్ టైటిల్ కూడా డ్రాగ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే సబ్ టైటిల్ ఉంది, జస్ట్ లాగినప్పుడు టైమ్ లైన్. ఓకే, ఈ సబ్ టైటిల్ మనకి కిందకి వెళ్ళాలి, అలాగే ఈ టైటిల్ వరకు జూమ్ అవుట్ అవ్వాలి. ఫస్ట్ ఈ టైటిల్ వరకు జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి సబ్ టైటిల్ వస్తుంది. జస్ట్ పైన ఉన్న సబ్ టైటిల్ హైడ్ చేసుకొని కింద పాత్ యానిమేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఇది జూమ్ అవుట్తో యానిమేషన్ అవ్వాలి. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎస్ ఫర్ స్కేల్ ఆప్షన్స్. నెక్స్ట్ స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి మనకి జూమ్ అవుట్ ఇలా అవ్వాలి. అలాగే పొజిషన్ షార్ట్కట్ P ప్రెస్ చేస్తే పొజిషన్. నెక్స్ట్ ఇది కూడా మనకి స్టాప్ వాచ్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి పొజిషన్ పైకి వెళ్ళాలి. ఇలాగా ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ ఆప్షన్. నెక్స్ట్ సబ్ టైటిల్ అండ్ హైడ్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి విజిబుల్లోకి వచ్చింది. యూ ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ కనబడతాయి, ఇక్కడ నుంచి మనకి రావాలి. ఓకే, ఈ సబ్ టైటిల్ ఫస్ట్ మనకి ఒపాసిటీ 0తో వచ్చింది. సో ఒపాసిటీ షార్ట్కట్ T, అలాగే షిఫ్ట్ P పొజిషన్. నెక్స్ట్ స్టార్టింగ్ ఒపాసిటీ 0. నెక్స్ట్ పొజిషన్ ఒపాసిటీ స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళేసరికి ఒపాసిటీ 100 అవ్వాలి. నెక్స్ట్ దీని పొజిషన్ కిందకి వెళ్ళాలి. ఓకే, ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. స్టార్టింగ్ జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైల్ ఉంది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టైమ్ లైన్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇక్కడ మ్యూజిక్ ఫైల్ అనేది కొంచెం క్రాప్ చేసుకోవాలి స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడాలంటే టైల్డ్ కి ఎస్కేప్ కింద టైల్డ్ కి అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ భీష్మ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా వీడియోస్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.